టీఎస్టీజీ పాలిసెట్ 2024 సంబంధించి ఫైనల్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అయిన సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా ఫైనల్ ఫేజ్ సంబంధించి యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్, అదేవిధంగా ఆన్లైన్ ఫీ పేమెంట్ ఏ విధంగా కట్టాలి స్టెప్ బై స్టెప్ అయితే చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. ముందుగా వీడియోకి లైక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూసుకున్నట్టయితే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఇక్కడ చూడండి, టీజీ పాలసీ కనిపిస్తుంది కదా లోగో. ఇక్కడ పక్కన మనకు 3 లైన్స్ ఉన్నాయి. అక్కడ మనం ఇక్కడ ట్యాప్ చేయాలి. ఈ విధంగా మనకు ట్యాప్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. రాగానే ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ లైన్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ మనం ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. రాగానే చూడండి ఇక్కడ మెయిన్గా సైన్ ఇన్ ఉంది కదా. ఇక్కడ ఏదైతే మీ యొక్క లాగిన్ ఐడి నెంబర్, అదేవిధంగా టీజీ పాలసెట్ ఆల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ఇక్కడ క్యాప్ ఇచ్చేసి చూడండి సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే మాకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కాకపోతే చూడండి అలాట్మెంట్ ఆర్డర్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఈ విధంగా అయితే అలాట్మెంట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనం మెయిన్గా అలాట్మెంట్ ఆర్డర్ చూసుకోవాల్సింది ఏంటంటే ఫీ పేమెంట్ అనమాట. ఎంత కట్టాలి మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసుకుంటే చూడండి, ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ కోర్స్ ఈజ్ 5,080 రూపీస్. అదేవిధంగా ఫీ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ నౌ ఈజ్ 5,080 రూపీస్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ మనకు ఫస్ట్ అవసరం లేదు పేమెంట్ చేయాల్సిన బట్టి అవసరం లేదు. కింద మనకి ఏ పేమెంట్ చేయమని ఇచ్చారో ఆ పేమెంట్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పేమెంట్ ఏ విధంగా చేయాలో కంప్లీట్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్లోని కింద మనకి ఇక్కడ ఎల్లో మార్క్స్తో మనకి ఈ విధంగా ఉంటుంది పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ అని కూడా అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే డైరెక్ట్ మనం అయితే పేమెంట్ మెథడ్లోకి అయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే మనం చేంజ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి. నెట్ బ్యాంకింగ్ ఉంది, క్రెడిట్ కార్డ్ ఉంది, డెబిట్ కార్డ్ ఉంది. మరి మీరు దేని నుంచి చేస్తారో మీరు దాన్ని బట్టి మీరు అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ 3 ఆప్షన్స్ అడుగుతుంది అనమాట. లైక్ ఏ విధంగా అంటే ఐసిఐసిఐ బ్యాంక్ మీది, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదేవిధంగా ఎస్బీఐ, తర్వాత మనకు చాలా బ్యాంక్స్ వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నది ఎస్బీఐ చెక్ చేసుకున్నాను. ఎస్బీఐ నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఏదైతే మనకు చూడండి మేక్ పేమెంట్ ఫర్ 5,100 రూపీస్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ అయితే మన పేమెంట్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. కంప్లీట్ కాగానే ఇన్ కేస్ మళ్ళీ మీరు సెల్ఫ్ ప్రిపేర్ సిస్టమ్ మీద చెక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మనము ఇక్కడ ఏదైతే చూడండి మళ్ళీ వ్యూ జాయినింగ్ అండ్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. రాగానే మీకు సంబంధించిన జాయినింగ్ రిపోర్ట్ కూడా రావడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. పీడిఎఫ్ ఫార్మేట్ డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్ కానీ జిరాక్స్ సెంటర్ కానీ మీరైతే ప్రింట్అవుట్ తీసుకోండి. ఇందులో వచ్చేసి అయితే మీకు ఏ బ్రాంచ్లో వచ్చింది, ఏ కలర్ సీట్ వచ్చింది, మరి ఎప్పుడు మీరు రిపోర్టింగ్ చేస్తారని కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు అడ్మిషన్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది. ఇలా చేయడంతో మీకు ఏమవుతుందంటే మీ యొక్క ఆన్లైన్ అడ్మిషన్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. మీకు ఏ కలర్ సీట్ వచ్చిందో, ఏ బ్రాంచ్ సీట్ వచ్చిందో మీ యొక్క ఆన్లైన్ అడ్మిషన్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా దీంతో పాటు మీ యొక్క పేమెంట్ ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. మీకు ఏ పేమెంట్ చేశారు, ఎట్లా చేశారు కూడా కంప్లీట్గా మీకు పేమెంట్ సంబంధించిన ట్రాన్సాక్షన్ రావడం జరుగుతుంది. ట్రేడింగ్ రిపోర్ట్తో పాటు అదేవిధంగా పేమెంట్ ట్రాన్సాక్షన్ ఉంది కదా, ఈ రిసిప్ట్తో పాటు మీరు ఈ 2 రిసిప్ట్లు ప్లస్ అదేవిధంగా మనకి ఇక్కడ ఏవైతే మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, మెమోస్, అవన్నీ కూడా తీసుకువెళ్ళి కాలేజీలో జాయినింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.